Hi guys, welcome back to our YouTube channel. Friends, ఈ వీడియోలో మనం వచ్చేసి మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అండ్ అది ఒక్క రోజులో కంప్లీట్ అయ్యేలాగా ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి అయితే చర్చించుకుందాము. మనం ఒక యూట్యూబర్లో చాలా కష్టపడి అయితే 1000 సబ్స్క్రైబర్స్ని అండ్ 4000 వాచ్ అవర్స్ని అయితే కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత మనకి వచ్చే బిగ్ క్వశ్చన్ ఏంటంటే మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అండ్ త్వరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? నాకైతే మానిటైజేషన్కి ఆల్మోస్ట్ 15 to 30 డేస్ అయితే పట్టింది. ఓకేనా? యూట్యూబ్లో నేను వీడియోస్ చూశాను, బట్ ఆ వీడియోస్ చూసి కూడా నేను మిస్టేక్ చేశాను. ఓకేనా? అండ్ అలాంటి మిస్టేక్ మీరు చేయకుండా నేనైతే కొన్ని గైడెన్స్ అయితే ఇస్తాను. అండ్ దానికంటే ముందు వచ్చేసి మన ఛానల్లో చాలామంది ఇచ్చే కామెంట్స్ ఏంటంటే, భయ్యా 1000 సబ్స్క్రైబర్స్ కాకున్నా కూడా వాచ్ టైం అయిపోతే మనకి మానిటైజేషన్ అంటే చేసుకోవచ్చు అప్లై అని చెప్పేసి అయితే అడుగుతారు. అండ్ కొంతమంది అయితే వాళ్ళకి వాచ్ టైం ఉండదు, బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో ఈ రెండు కేసెస్లో ఏమంటే యూట్యూబ్ యొక్క మానిటైజేషన్ పాలసీ ఏమంటే 12 మంత్స్, అంటే ఈరోజు నేను వీడియో చేసేది వచ్చేసి December 24th అనమాట, 2021. ఈ రోజు నుంచి గత 12 నెలల్లో నా యొక్క ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 గంటల వాచ్ టైం అయితే ఉండాలి. ఓకేనా? అండ్ ఇది ఒక ఛానల్ అయితే మనకి లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 years ముందు అయితే నేనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? 2 years నుంచి నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే ఐ థింక్ దాటవచ్చు, లైక్ 1500 or 2000 ఉండొచ్చు. బట్ ఈ 12 monthsలో నాకు అంత సబ్స్క్రైబర్ అయితే ఉండకపోవచ్చు. సో అలాంటి కేసులు ఏమంటే నేను మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే అర్హుణ్ణి కాదు. సో ఈ ఛానల్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. ఓకేనా? అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ అండ్ మనకి 4000 hours వాచ్ టైం అయితే కంపల్సరీ. ఓకేనా? దీంతోపాటు 2-step వెరిఫికేషన్ అనేది కొత్తగా పెట్టారనమాట. నేను ఒక 6 months బ్యాక్ అయితే నేను రాజు నాయక్ టెక్ యూట్యూబ్ ఛానల్కి అయితే మానిటైజేషన్ చేసుకున్నాను. అప్పుడు ఇలాంటి పాలసీలు లేవు, లైక్ 2-step వెరిఫికేషన్ అనేసి. నేను ఇక్కడ అన్న మీ ఛానల్ పేరు చెప్తున్నాను, లైక్ ఏపీ చందు అనేసి ఈయన మన సబ్స్క్రైబరే. ఆయన ఛానల్కి నేనే మానిటైజేషన్కి చేస్తున్నాను, దాంతోపాటు ఈ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. థ్యాంక్స్ అన్న, ఈ క్రెడిట్ మీకే. అండ్ ఈయన ఏపీ చందు అనే ఛానల్కి వచ్చేసి 2-step వెరిఫికేషన్ అనేది లేదనమాట, ఆయన చేసుకోలేదు. ఓకేనా? నేను ఎప్పుడైతే ఆయన డాష్ బోర్డ్లో లాగిన్ అయినానో అప్పుడు అక్కడ ఆయనకి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. అండ్ అలాగే వాచ్ టైం కూడా ఐ థింక్ 4700 ఏమో వాచ్ టైం కూడా ఉంది. అండ్ ఆయనకైతే అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదనమాట. నేను అప్పుడు ఎందుకు అని చెక్ చేస్తే అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 2-step వెరిఫికేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనమాట. ఓకేనా? మనం 2-step వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ 2-step వెరిఫికేషన్ ఏమంటే మన మొబైల్ నెంబర్కి లేదా మన మొబైల్కే ఒక పాపప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏపీ చందు ఆయన ఈమెయిల్ నుంచి నేను నా మొబైల్లో లాగిన్ అయితే ఆయనకు ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఓకేనా? సో అండ్ సో Redmi Note 10 Pro ఈ మొబైల్ నుంచి మీరు లాగిన్ అయినారా? ఓకేనా? మన లొకేషన్ కూడా చూపిస్తుంది. ఆయన ఎస్ అని ట్యాప్ చేస్తే మాత్రమే మనం ఇక్కడ లాగిన్ అవ్వగలము ఆయన మెయిల్తో, లేకుంటే అవ్వదు. సో ఇలాంటి సెక్యూరిటీ పరంగా అయితే యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ అయితే చేసింది. ఓకేనా? 2-step వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్ట్రైక్స్ అయితే ఉండకూడదు. ఓకేనా? ఎలాంటి కాపీరైటెడ్ కంటెంట్స్ కానీ అండ్ లైక్ కాపీరైటెడ్ తర్వాత ఇంకేమొస్తాయి, ఎవరైనా కించపరిచే విధంగా కానీ ఇలాంటివి అయితే వీడియోస్ అయితే చేయకూడదు. వాటికి మనకి స్ట్రైక్స్ వస్తే మాత్రం మానిటైజేషన్కి మాత్రం అర్హులైతే కాదు. ఓకేనా? అండ్ దాని తర్వాత వచ్చేసి నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను ఎప్పుడో తెలియక ఒక చిన్న వెబ్సైట్ అయితే తయారు చేశాను. ఓకేనా? దాంట్లో వచ్చేసి బ్లాగర్ అది, దానికి యాడ్సెన్స్ ఇప్పుడు ఒక 2012 or 13 ఆ టైంలోనే నేను యాడ్సెన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అప్పటి నుంచి అదే మొబైల్ నెంబర్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నా ఛానల్కి నేను అదే మొబైల్ నెంబర్తో ఈమెయిల్ క్రియేట్ చేసి దీనికైతే వాడడం జరిగింది. బట్ అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఈమెయిల్ ఐడి నేను మర్చిపోయాను అనమాట. అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే నేను మానిటైజేషన్కి అప్లై చేసిన వెంటనే నా అన్ని ఈమెయిల్స్ చెక్ చేశారు, వీనికి ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇలా నాకు 2-3 times నా మానిటైజేషన్ అనేది ఆగుకుంటూ వచ్చిందనమాట. అంటే స్టెప్ బై స్టెప్ ముందుకు పోకుండా అక్కడే ఆగిపోయాల్సి వచ్చిందనమాట. యూ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ యాన్ యాడ్సెన్స్ అకౌంట్, ప్లీజ్ యూజ్ దట్, ఏదో సమ్ ఎర్రర్ అయితే వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది, అదే వాడని చెప్పేసి. సరేనా? ఇలా నేను ఆ అకౌంట్ అన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చినా కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మనకి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అక్కడ
వీడియోలో చేసేటప్పుడైతే చెప్తాను. అక్కడ మనం లైక్ బిజినెస్సా ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ టైప్ అనుకుంటాను. అక్కడ నాకు తెలుసు అది ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది డిఫాల్ట్గా బిజినెస్ అనేది ఉంటుంది అనమాట. నేను చూసుకోలేదు. ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. ఓకేనా, ఆ మిస్టేక్లో అయితే చూసుకోలేదు. అందువల్ల నేను మళ్ళీ అది డిలీట్ చేసి ఇంకోటి కొత్తది క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో మీరు చూసుకోవాల్సిందంటే మీ నేమ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా, మీ నేమ్తో ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏదర్ పాన్ ఆర్ ఓటర్ ఐడి అండ్ సేమ్ నేము మీరు ఎంటర్ చేసే నేమే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా మ్యాచ్ అయి ఉండాలి. ఈ 3 చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంతవరకు నేను చెప్పినట్టు అది బిజినెస్సా ఇండివిజువల్లా. ఆల్మోస్ట్ మీరు ఇన్కేస్ కంపెనీ అయితే ఇప్పుడు మనకి కంపెనీ మ్యాక్సిమం యూట్యూబర్స్ అంతా ఇండివిజువల్ అంటే మనం పర్సన్సే ఇండివిజువలే కాబట్టి ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఏమైనా కంపెనీ పేరుతో ఉంటే యూట్యూబ్ ఛానల్ కంపెనీ పేరు మీదనే ఇది బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఏమేమి అడుగుతారో నాకైతే తెలియదు. ఓకేనా, అండ్ ఇవి అయితే కంపల్సరీగా చెక్ చేసుకొని తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు ఏదైనా మెయిల్కి ఆల్రెడీ యాడ్సెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీ మెయిల్ బాక్స్లోనే పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా. ఓకేనా, దానిపైన క్లిక్ చేసి ఆ సెర్చ్ బాక్స్లో యాడ్సెన్స్ అని టైప్ చేసి ఒకసారి సెర్చ్ చేయండి. ఇన్కేస్ మీకు యాడ్సెన్స్ నుంచి ఒక మెయిల్ ఏమైనా వచ్చింటే ఓకేనా అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత అది ఆ యాడ్సెన్స్ అకౌంట్ని ఇక్కడైతే యూజ్ చేయండి. ఓకేనా, ఇంకా ఆల్మోస్ట్ వీడియో లెంత్గా అయిపోతుంది. 6 minutes రన్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మీకైతే యాడ్సెన్స్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలా అండ్ మన యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్కి ఎలా మనం అప్లై చేసుకోవాలా ఫటాఫట్ అయితే చెప్పేస్తాను. వీడియో అయితే చూసేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా సలహాలు కానీ అండ్ ఏదైనా మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ అయితే తెలియజేయండి. నేను మ్యాక్సిమం ఎప్పుడు వీలుంటే అప్పుడైతే అందరిలో టచ్లో ఉంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నా ఏపీ చందు యూట్యూబ్ ఛానల్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము మన యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, దాంట్లో అయితే లాగిన్ అవ్వాలి. ఓకేనా, studio.youtube.com అని సెర్చ్ చేస్తే మనకి యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది మనము యూట్యూబ్ స్టూడియో యాప్లో అయితే చేసుకోలేము. ఓకేనా, మానిటైజేషన్ ప్రాసెస్. సో దానికోసం కంపల్సరీ అయితే గూగుల్ క్రోమ్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఇక్కడ మనకి డాలర్ సింబల్ ఉంది చూడండి, బాటమ్ నుంచి థర్డ్ వన్, దానిపై అయితే క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ యొక్క ఛానల్కి వచ్చేసి 2110 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మనకి కావాల్సిన వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం కూడా 7000 అవర్స్ అయితే అయిపోయింది. మనకి కావాల్సినది 4000 అవర్స్ అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా అయిపోవాలి. ఓకేనా, అంటే మన మొబైల్ నెంబరు అవి ఎంటర్ చేసేసి 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను ఇందాక చేసుకోలేదు, సో దానికోసం అయితే నాకు ఇక్కడ అప్లై నవ్ అనేది కనపడలేదు. 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్లై నవ్ అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఏమైనా ఉంటే కూడా మనకి మానిటైజేషన్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా, ఈ ఛానల్కి వచ్చేసి ఎటువంటి స్ట్రైక్స్ లేవు. సో 0 యాక్టివిటీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అని మీరు చూడొచ్చు. ఇవి 4 ఎలిజిబిలిటీస్ మన ఛానల్ అనేది ఫుల్ఫిల్ చేసింది కాబట్టి మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అయ్యింది. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది సెకండ్ స్టెప్. అండ్ స్టెప్ 3 వచ్చేసి గెట్ రివ్యూడ్ అనమాట. మనం చేయాల్సినది ఫస్ట్ అండ్ సెకండ్ చేసేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది యూట్యూబ్ టీమ్ అనేది చేసేస్తారు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం స్టెప్ 1ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, సో స్టార్ట్ అనే ఇక్కడ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, అవన్నీ చదువుకొని కింద బాటంలో దాన్ని టిక్ మార్క్ చేసేసి యాక్సెప్ట్ యూట్యూబ్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని చెప్పేసి దాన్ని టిక్ మార్క్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసేస్తే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నాట్ స్టార్టెడ్ అనేదిగా అది ఇప్పుడు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది చూడండి, కంప్లీటెడ్ అని చెప్పేసి. చూద్దాము, లోడ్ అవుతూ ఉంది. ఓకే, చూడండి డన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టెప్ 2కి స్టార్ట్ చేయమని చెప్పేసి ఇది స్టెప్ ఆప్షన్ అయితే ఇక్కడైతే వచ్చేసింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేద్దాము. స్టార్ట్ అని క్లిక్ చేసిన వెంటనే డూ యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్, అంటే మీకు ఇంతకుముందే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఇక్కడ వచ్చేసి
ఎస్ ఐ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీద క్లిక్ చేయండి. ఇంతవరకు మీకు లేకుండా ఉంటే ఐ డోంట్ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు తెలియకుండా ఉంటే ఐ డోంట్ నో అనేది క్లిక్ చేయండి. ఓకేనా, మ్యాక్సిమం మనకి ఉండదు ఎవరికి, ఇది ఓన్లీ ఎవరైనా వెబ్సైట్స్ ఉంటే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లో మునిగి తేలుతున్న వాళ్ళకైతే ఉంటుంది అనమాట. ఆల్రెడీ యూట్యూబ్లో వేరే ఛానల్స్కి వచ్చేసి మనం ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో ఓకేనా వాళ్ళకైతే ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ యాన్ యాడ్సెన్స్ ఇది పెట్టేస్తాను. ఐ డోంట్ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి ఓకేనా. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసి కంటిన్యూ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక ఈమెయిల్ అనేది చూజ్ చేసుకోమంటుంది. ఓకేనా, ఈమెయిల్ అయితే చూజ్ చేసుకున్నాను. ఓకే, చూజ్ చేసుకున్నాక వచ్చేసి ఇక్కడ యువర్ వెబ్సైట్స్ అవన్నీ ఉంటుంది. గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అని ఉంటుంది. సెండ్ మీ కస్టమర్ హెల్ప్ అండ్ పర్ఫార్మెన్స్ సజెషన్స్. నో ఐ డోంట్ సెండ్ మీ కస్టమర్ హెల్ప్ ఫర్ పర్ఫార్మెన్స్ సజెషన్స్. ఓకేనా, నేను నో అని అయితే క్లిక్ చేసేస్తాను. సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ టెరిటరీ. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా అని అయితే క్లిక్ చేసుకోవాలి. మన కంట్రీ ఇండియా కాబట్టి ఓకే, ఇక్కడ ఇండియా అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ కింద వచ్చేసి ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. ఓకేనా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి క్రియేట్ అకౌంట్ అంటే ఇది యాడ్సెన్స్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నట్లు, ఎందుకంటే అక్కడ నేను నో అని చెప్పా కదా, సో దానికోసము. ఓకే, క్రియేట్ అండ్ అకౌంట్, యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో మన యూట్యూబ్ని లింక్ చేయాలన్నమాట. ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అకౌంట్ టైపు ఇండివిజువల్, ఇక్కడ 2 ఉంటాయి, బిజినెస్, ఇండివిజువల్, బిజినెస్ అనమాట. ఇండివిజువల్ అంటే మన పర్సన్స్ ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఉంటారో వాళ్ళని ఇండివిజువల్స్ ఉంటారు. బిజినెస్ అయితే లైక్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళని వచ్చేసి బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది నేను లాస్ట్ టైం ఒక మిస్టేక్ చేశాను అనమాట. ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోకుండా డిఫాల్ట్గా బిజినెస్ అని వచ్చింది. ఇది నేను బిజినెస్ని పెట్టేశాను, సో దానివల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కంపల్సరీగా అయితే ఇండివిజువల్ అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మన నేము, ఇక్కడ అడ్రస్సు, ఇక్కడ కూడా అడ్రస్సు, ఇక్కడ సిటీ, పోస్టల్ కోడ్, స్టేటు, ఫోన్ నెంబర్ అని వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఓకేనా, ఫోన్ నెంబర్ తప్ప మిగతా అవన్నీ మ్యాండటరీగా అయితే మనమైతే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫిల్ చేసిన తర్వాతనే మనకి నెక్స్ట్ స్టెప్కి ఇక్కడ అలౌ చేస్తుంది. ఓకేనా, ఇప్పటికైతే ఇక్కడ చూడండి ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, తప్పకుండా అయితే ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా, దీనివల్ల మనకి యాడ్సెన్స్ అనేది డిలే అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నేనైతే నేము అండ్ అడ్రస్, ఓకేనా, అలాగే పిన్ కోడ్, నెక్స్ట్ స్టేటు ఇవైతే ఎంటర్ అయితే చేసేసాను. ఓకేనా, ఇంకొకసారి అయితే ఇండివిజువల్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటారో క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఓకే, మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిలేటెడ్ టు యూట్యూబ్. ఓకే, వీఆర్ రివ్యూవింగ్ యువర్ ఇన్ఫో, మనమైతే ఇవి మొత్తం పెట్టేశాము. ఓకేనా, ఇక్కడ చూడండి సబ్మిట్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సెకండ్ స్టెప్ అయితే మనం చేసేసాము. వాళ్ళు వచ్చేసి థర్డ్ స్టెప్ అయితే వాళ్ళు చేసుకుంటారనమాట, యూట్యూబ్ ఇంటర్నల్ టీము. ఓకేనా, మన ఛానల్ కంటెంట్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయా, ఓకేనా, ఇలాంటివి అయితే ఉంటాయి. యువర్ యాడ్సెన్స్ అకౌంట్ బీయింగ్ క్రియేటెడ్ ఆర్ అసోసియేటెడ్, ద అప్రూవల్ అండ్ అసోసియేషన్ ప్రాసెస్ కెన్ టేక్ అప్ టు సెవరల్ డేస్. ఓకేనా, ఇదైతే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, అండ్ ఇది 1 ఆర్ ఐ థింక్ ఒక 1 వీక్లో ఇది కంప్లీట్ అయిపోయి థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్కి అయితే మానిటైజేషన్ 1 రోజులో అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్టెప్ అయిపోయినాక ఒకటి ఇమేజ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇలాగ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిన వెంటనే చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఏమని టర్న్ ఆన్ యాడ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, అలాగైతే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మనము యాడ్స్ కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఆ టర్న్ ఆన్ ఎలా చేసుకోవాలి, యాడ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఓకేనా, మీకు ఇది చాలా యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.